ప్రభునందు ప్రియమైన వారులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలంలో కలువరి కృపాసనం వద్దకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 17వ వచనంలో, యెహోవా దీర్ఘశాంతుడును కృపాతిశయుడును దోషమును అతిక్రమమును పరిహరించువాడును అపరాధిని నిరపరాధిగా 3-4 తరముల వరకు తండ్రుల దోషముల కుమారుల మీదకి తెప్పించేవాడనై ఉన్నాడని నీవు చెప్పిన మాట చొప్పున నా ప్రభు యొక్క బలము గణపరచబడునుగాక. మోషే యెహోవా ఇశ్రాయేలు మీద కోపడినప్పుడు ఈ జనం ఎంతకాలము నా మాట వినకుండా వారి మధ్య చేసిన సూచక కార్యాలను అద్భుత కార్యములన్నింటినీ కూడా విడిచిపెట్టి అలక్ష్యం చేస్తారు, మహా తెగులు చేత వారిని హతము చేస్తారని చెప్పినప్పుడు దేవుడైన యెహోవాతో మోషే ఏమని చెప్పాడంటే, నీ బాహుబలము చేత ఐగుప్తుల నుంచి వారిని విడిపించావు కదా, పగలు మేఘస్తంభంలో రాత్రి అగ్నిస్తంభంలో ఉన్నావని, వారి మధ్య నీవు ముఖాముఖిగా మాట్లాడుతూ వారి మధ్య నివసించావని ప్రజలు విన్నారు కదా ప్రభా. ఆ సంగతిని బట్టి నువ్వు ఇలాగ చేసిన యెడల నీవు ఆ జనమును వాగ్దానం చేసిన దేశంలోనికి నడిపించలేక ఇలాగ చేసావని వారు నీ నామమును వారు అపకీర్తి కలుగజేస్తారు కనుక దీర్ఘశాంతుడవు కృపాతిశయుడవు దోషమును అతిక్రమమును పరిహరించు దేవుడు కనుక నీ కృపా వాత్సల్యం చొప్పున ఒకసారి వారిని జ్ఞాపకం చేసుకోను. అప్పుడు మోషే మాట ప్రకారంగా వారిని సంహరించకుండా హతము చేయకుండా కాపాడినట్లుగా మనం చూస్తున్నాం. అట్టి విధంగా దేవుడు మన యాజకులు చేయి విజ్ఞాపనను బట్టి మనకు ఆయన కృపను విస్తరింపచేయనట్లుగా ప్రార్థన చేద్దాం. ఆమేన్.